ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ హోసన్న స్తుతి అర్పణ కార్యక్రమానికి కూడి చేరి వచ్చిన మనమందరం మోకరించినట్లయితే ప్రార్థనతో కూటాన్ని ప్రారంభించుకుందాం. స్తోత్రం 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 నిత్యాశ్రయ దుర్గమా మీకు స్తోత్రం 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 కనికరపూర్ణుడా మీకు స్తోత్రం 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 పరిశుద్ధతలో మహనీయుడా మీకు స్తోత్రం 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 ధవలవర్ణుడా రత్నవర్ణుడా 10,000లో అతికాంక్షణీయుడా మీకు స్తోత్రం 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 రాజులకు రాజా ప్రభువులకు ప్రభువా భూపతులకు అధిపతివైన మా తండ్రి నీకు స్తోత్రం 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 ఆశ్రయించు వారందరికీ కేడముగా ఉన్న నా తండ్రి మీకు స్తోత్రం 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 ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. ఈ స్తుతి అర్పణ కార్యక్రమం ప్రారంభం నుండి ముగించేంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ సారథ్యంలో జరిగించులాగున స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఆటంకాన్ని తొందరలను దేవుడు తొలగించులాగున స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పాటలు పాడేవారికి వాయిద్యాలు వాయించే వారికి విశేషమైన కృపను అనుగ్రహించులాగున స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. కరెంటు ద్వారా సౌండ్ సిస్టమ్ ద్వారా వీడియోగ్రఫీ ద్వారా ఎటువంటి ఆటంకాలు తొందరలు కలగకుండా కృప చూపులాగున స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆయన సన్నిధిలో నిలిచి అనేక అంశాల నిమిత్తమై ప్రార్థన చేయబోతూ ఉండగా ప్రార్థన ఆలకించిన దేవుడు వెనువెంటనే ఘనమైన కార్యాలు జరిగించులాగున స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. కేవలమైన పక్ష నిలబడుతున్న తన దాసుని దేవుడు బలపరిచి మరుగు చేసుకొని ఓ ప్రత్యేకమైన రీతిలో వాడుకొనులాగున స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ స్తుతి అర్పణ కార్యక్రమం వేవేల మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా దేవుడు మార్చులాగున స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడా జీవాధిపతి మీకు స్తోత్రం ప్రభా. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు శక్తి కలిగిన దేవుడవు నా తండ్రి. గడిచిన కాలమంతా మీ కృపలో మీరు భద్రపరిచారు. మరొక్క దినాన్ని మాకు అనుగ్రహించినందుకై మీకు స్తోత్రం ప్రభా. ఈ దినాన ఈ విధంగా మీ నామాన్ని స్తుతించి మహిమపరిచి ఘనపరిచే భాగ్యం ఇచ్చినందుకై మీకు స్తోత్రం ప్రభా. ప్రతి దినం జరుగుతూ ఉన్నలాగున ఈ దినాన కూడా ఈ స్తుతి అర్పణ కార్యక్రమం జరగడానికి మీరు చూపిన మహాకృప కొరకై మీకు స్తోత్రం. ఈ స్తుతి అర్పణ కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభిస్తూ ఉండగా ప్రారంభం నుండి ముగించేంత వరకు పరిశుద్ధాత్మదేవ మీ ఆత్మ సారథ్యంలో మీరు జరిగించండి. ప్రతి విధమైన ఆటంకాలు తొందరలు మీరు తొలగించండి. పాటలు పాడేవారికి వాయిద్యాలు వాయించేవారికి విశేషమైన కృపను అనుగ్రహించండి. కరెంటు ద్వారా సౌండ్ సిస్టమ్ ద్వారా వీడియోగ్రఫీ ద్వారా ఎటువంటి ఆటంకాలు తొందరలు కలగకుండా మీరు కృప చూపించు నా తండ్రి. మీ సన్నిధిలో నిలిచి అనేక అంశాల నిమిత్తమై ప్రార్థన చేయబోతూ ఉండగా
ప్రార్థన ఆలకించిన మరుక్షణం మీ ఘనమైన కార్యాలు ప్రారంభించినందుకై మీకు స్తోత్రం ప్రభా. కేవలం మీ పక్షాన్ని నిలబడుతున్న మీ దాసుని మీరు బలపరచండి. కొలతలేని ఆత్మాభిషేకంతో మీరు నింపు నా తండ్రి. విస్తారమైన వాక్శక్తిని మీరు అనుగ్రహించండి ప్రభా. ఆశతో అపేక్షతో మీ మాటల మకరందాన్ని ఆస్వాదించాలని ఎందరైతే ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తూ ఉన్నారో మందరితో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము నా తండ్రి. మీ మాట మమ్మల్ని బ్రతికింప చేస్తుంది. మీ మాట మాలో జీవాన్ని పుట్టిస్తుంది ప్రభా. నిస్సారమైన మా జీవితాలను సారవంతంగా మారుస్తుంది ప్రభా. మోడుబారిన మా జీవితాలను ఫలభరితంగా మారుస్తూ ఉంది ప్రభా. మీరు మాతో మాట్లాడండి. మా అందరికి కావలసిన మాటలు మీ దాసు నోట మీరు ఉంచినందుకై మీకు స్తోత్రం ప్రభా. మీరు మాట్లాడుతూ ఉండగా నా తండ్రి వాక్యపు వెలుగులో నుంచి మా యొక్క లోపాలను కొరతలను సరి చేసుకుంటూ మీ మహిమ కలిగిన రాకడకు రాజ్యానికి సిద్ధపడే కృప మందరికి మీరు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హోసన్న ఆనంద కీర్తనల పాటల పుస్తకంలో నుంచి కొన్ని పాటలు పాడుకుంటూ యేసయ్య నామాన్ని స్తుతించి మహిమ పరుద్దాం. ప్రైజ్ ద లార్డ్. అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి అరుదైన రాగాలని స్వరపరచి ఆనందగానాలే సప్త స్వరాలుగా నే పాడనా. అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి అరుదైన రాగాలని స్వరపరచి ఆనందగానాలే సప్త స్వరాలుగా నే పాడనా. యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా నీ దివ్య సన్నిధి చాలునయా. యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా నీ దివ్య సన్నిధి చాలునయా. సర్వసత్యములో నన్ను నీ జ్ఞానాత్మయే వికసింపచేసెను నన్ను సర్వసత్యములో నీ నడచుటకు. అరపురాని అనుజాసలను విడచి మనసార కొనియాడి జీవించేదా ఇక నీ కోసమే. మరపురాని అనుజాసలను విడచి
అరుదైన రాగాలనే స్వరపరచి ఆనందగానాలే సప్త స్వరాలుగా నే పాడనా. యేసయ్యా నా హృదయ సీమను తెలుమయ్యా, ఈ దివ్య సన్నిధి చాలునయ్యా. యేసయ్యా నా హృదయ సీమను తెలుమయ్యా, ఈ దివ్య సన్నిధి చాలునయ్యా. చున్నది నన్ను సర్వసత్యములో నే నడచుటకు. అపురూప దర్శనమే బలపరచుచున్నది నన్ను వెనుదిరిగి చూడక పోరాడుటకు. ఆశ్చర్యకరమైన నీ కృప పొంది కడవరకు నీ కాడినే మోయుట నా తుది నిర్ణయమే. ఆశ్చర్యకరమైన నీ కృప పొంది కడవరకు నీ కాడినే మోయుట నా తుది నిర్ణయమే. అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి అరుదైన రాగాలనే స్వరపరచి ఆనందగానాలే సప్త స్వరాలుగా నే పాడనా. యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయ్యా, ఈ దివ్య సన్నిధి చాలునయ్యా. యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయ్యా, ఈ దివ్య సన్నిధి చాలునయ్యా. నడిపించుచున్నవి నన్ను స్వర్ణకాంతిమయమైన నగరము కొరకు. ఈ నీతి నియమములే నడిపించుచున్నవి నన్ను స్వర్ణకాంతిమయమైన నగరము కొరకు. అమూల్యమైన విశ్వాసము పొంది అనుక్షణము నిన్ను తలచి హర్షించేనే నాలో నా ప్రాణమే. అమూల్యమైన విశ్వాసము పొంది అనుక్షణము నిన్ను తలచి హర్షించేనే నాలో నా ప్రాణమే. అనురాగాలు కురిపించే ఈ ప్రేమ తలచి
ఆనందగానాలే సప్త స్వరాలుగా నే పాడనా. యేసయ్యా నా హృదయ సీమను ఎలుమయ్యా, నీ దివ్య సన్నిధి చాలునయ్యా. యేసయ్యా నా హృదయ సీమను ఎలుమయ్యా, నీ దివ్య సన్నిధి చాలునయ్యా. దర్శనమే బలపరచుచున్నది నన్ను, వెనుదిరిగి చూడక పోరాడుటకు. అపురూప దర్శనమే బలపరచుచున్నది నన్ను, వెనుదిరిగి చూడక పోరాడుటకు. అమూల్యమైన ఆశ్చర్యకరమైన నీ కృప పొంది కడవరకు నీ కాడినే మోయుట నా తుది నిర్ణయమే. ఆశ్చర్యకరమైన నీ కృప పొంది కడవరకు నీ కాడినే మోయుట నా తుది నిర్ణయమే. మరపురాని మనుజాసలను విడచి మనసార కొనియాడ జీవించెదా ఇక నీ కోసమే. మరపురాని మనుజాసలను విడచి మనసార కొనియాడ జీవించెదా ఇక నీ కోసమే. అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి అరుదైన రాగాలనే స్వరపరచి ఆనందగానాలే సప్త స్వరాలుగా నే పాడనా. యేసయ్యా నా హృదయ సీమను ఎలుమయ్యా, నీ దివ్య సన్నిధి చాలునయ్యా. యేసయ్యా నా హృదయ సీమను ఎలుమయ్యా, నీ దివ్య సన్నిధి చాలునయ్యా. యేసయ్యా నా హృదయ సీమను ఎలుమయ్యా, ఎలుమయ్యా, నీ దివ్య సన్నిధి చాలునయ్యా. యేసయ్యా నా హృదయ సీమను ఎలుమయ్యా. Praise the Lord, 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 praise the Lord. Hallelujah, 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 hallelujah.
యేసయ్యా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కొద్ది సమయం దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సజీవుడు, శక్తి కలిగిన దేవుడు, సర్వోన్నతుడు, కృపాసత్య సంపన్నుడు యేసయ్యా మీకు వందనములు, స్తోత్రములు, 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 స్తోత్రములు నాయన. యేసయ్యా మీకే వందనములు, స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మా రక్షణకర్త, కృపాసత్య సంపన్నుడా, సజీవుడా మీకు స్తోత్రము నాయన. మీకు స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. ఉన్నతుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా మీకే స్తోత్రములయ్యా. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సజీవుడైన దేవుడివి, సర్వశక్తి కలిగిన దేవుడివి, మహోన్నతుడైన దేవుడు అయ్యా మీకే స్తోత్రములయ్యా. స్తోత్రములు రాజా, స్తోత్రములు నాయన, స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా స్తుతి, 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 స్తుతి. సమస్తమును మీ మల్ల మా బ్రతుకులలో మేలేనివి కలిగించిన వాడా, రూపించిన వాడా, కృపతో నింపిన వాడా మీకు స్తోత్రములయ్యా, మీకు స్తోత్రములయ్యా, మీకే స్తోత్రములయ్యా. స్తోత్రములు రాజా, మీకు స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా స్తుతి, 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 స్తుతి నాయనా. మీకు స్తోత్రములు, స్తోత్రములు నాయనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. షబరలమా త్రిబిరిబరలమా కబా షిక్రిబిరిబరలమా త్రిబలమా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, 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 యేసయ్యా మీకే మహిమ, మీకే మహిమ తండ్రి, మీకే మహిమ రాజా. యేసయ్యా మీకు స్తోత్రములు, 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 స్తోత్రములు నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. ప్రైజ్ ది లార్డ్. గడిచిన దినము, గడిచిన దినాలు కృపాక్షేమములిచ్చి సజీవుల లెక్కలో ఆయన కృపనిచ్చి కాపాడిన యేసయ్యకి మనసారా స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. సజీవులుగా ఆయన సన్నిధిలో స్తుతి అర్పణలో ప్రభు మనల్ని నిలిపి ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటున్నందుకై స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినము కూడా ఈ ఉదయకాలము స్తుతి అర్పణ ద్వారా మన బ్రతుకులలో దేవుని క్షేమము, దేవుని ఆలోచన, దేవుని ఘనత, దేవుని ద్వారా అనుగ్రహించగలిగిన సమృద్ధి, దైవ ఆలోచనల చేత ఈ దినమంతా ప్రభు కృప తోడుగా ఉంచి నడిపించులాగున స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, 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 స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ స్తుతి అర్పణ కార్యక్రమానికి వీక్షిస్తున్న బిడ్డలందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, చేసిన మేలుల్ని మనం మర్చిపోకూడదు. ఈ స్తుతి అర్పణ ద్వారా జరుగుతున్న ప్రార్థనల విషయాలలో ప్రభు కృప తోడై ఉంచి చేస్తున్న ప్రతి మేలుని, ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబు అనుగ్రహిస్తూ విశ్వసించిన వారి పట్ల కృప చూపిస్తున్న దేవుడు నమ్మదగిన వాడు. ఏ కుటుంబ విషయం, ఎవరి విషయం ప్రార్థన చేస్తున్నామో వాళ్ళందరినీ పట్ల దేవుడు తప్పక మేలు చేయుటకు నమ్మదగినవాడు. అలాగనే తాము విజ్ఞాపన చేస్తున్న ప్రతి విజ్ఞాపన పట్ల దేవుడు కృప చూపిస్తున్నాడు
అని స్తుతి అర్పణ ద్వారా చేస్తున్న విజ్ఞాపనలు ఆలకిస్తూ జవాబిస్తున్న యేసయ్యకి మనసారా స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. ఈ కార్యక్రమం ద్వారా ప్రార్థన సహాయాన్ని కోరి ప్రార్థన అర్థిస్తున్న వారిని ఆశ్చర్యకరంగా ప్రభు నడిపిస్తూ ఉన్నారు. ప్రియమైన వారులారా, డాక్టర్లు కూడా చేతులు వదిలేసిన పరిస్థితుల్లో కొనసాగింపబడుతున్న కొన్ని కుటుంబాలు, లేకపోతే కొంతమంది వ్యక్తులు నేటికి సజీవులుగా ప్రభుని మహిమపరుస్తూ ఉన్నట్టుగా వారు సాక్ష్యాలను వెళ్ళబూస్తూ ఉన్నారు. అలాగే దీర్ఘకాల రోగాల కొరకు ప్రార్థనలు చేస్తున్నాం, పిల్లల కొరకు ప్రార్థనలు చేస్తున్నాం, యవనస్తుల కొరకు ప్రార్థనలు చేస్తున్నాం, ఆర్థిక అవసరతల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మన దేశానికి, మన ప్రాంతాలను పట్టి పీడిస్తున్న క్షామం లేకపోతే రోగము విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నాం. తప్పక మన ప్రార్థనలన్నీ దేవుడు ఆలకించలాగున స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మరొకసారి పిల్లల భావి భవిష్యత్తు, చదువుల విషయమైనా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారి విషయమైనా బైబిల్లో చెప్పబడి ఉంది, పిల్లలు భోజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఎదుగుతారు అని. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. ప్రభు కూడా ఒక మాట చెప్పాడు కనాను స్త్రీతో, బల్ల మీద ఉన్న రొట్టె నా పిల్లలకు వేయదగినది కదా అని. యేసయ్య హృదయంలో తమ బిడ్డల పట్ల, లేకపోతే మన పిల్లల విషయమై, దేవుని యందు భయభక్తులు కలిగిన వారి పిల్లల విషయమై దేవుని ఆశీర్వాదాలు మనకి చెప్పబడుతూనే ఉన్నాయి. హల్లెలూయా. దైవ భక్తిలో బిడ్డలు ఎదగాలి. తల్లిదండ్రులు దానికి జవాబుదారులు, లెక్క అప్ప చెప్పగలిగిన వారై ఉన్నారు. ప్రభు యొక్క కృప చదువులలో ఎలా ఎదిగిస్తూ ఉన్నామో, భయభక్తులు కలిగిన జీవితాల్లో కూడా దేవుని యందు ఎదిగింపబడగలిగిన కృప చిన్న వయసులోనే, బాల్యంలోనే వారికి నేర్పవలసిన విషయాలు మనం నేర్పించగలిగిన వారమై ఉండాలని కూడా తెలియచేస్తున్నాను. పిల్లల విషయమై ప్రార్థన చేద్దాం. దేవుని పిల్లలకు తగినట్టుగా ప్రభు నడిపించలాగున ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 నాయన. స్తుతికి పాత్రుడా, ఆరాధనకి యోగ్యుడైన యేసయ్య, యేసయ్య ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయంలో మేము మీ పాదాల యొద్ద చేరి ఉన్నాం యేసయ్య. మీ సన్నిధి కూడా మా మధ్యలో ఉంచారు నాయన. మా ఆరాధ్య దైవమా, మా పూజకు మీరు పాత్రులు యేసయ్య. పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్న మా దేవా మీకు స్తోత్రం నాయన. మీ కృపాసనము యొద్దకు మేము ధైర్యముగా రావడానికి గల కారణం మీ కృపాతిశయములే నాయన. మీకు స్తోత్రం యేసయ్య. మేము ఇప్పుడు ప్రార్థన చేయుచున్న ప్రతి అంశము కూడా నాయన మీ దృష్టికి అంగీకారములుగా మార్చండి తండ్రి. మీకు స్తోత్రం నాయన. అయ్యా, విశ్వాసులైన వారి కుటుంబాలలో ఉన్న చిన్న పిల్లలు, పసిబిడ్డల నుంచి యవనస్తులైన బిడ్డలందరి కొరకు మేము ప్రార్థన చేయుచున్నాం తండ్రి. మీకు స్తోత్రం నాయన. పసిపిల్లలను, యవన బిడ్డలను నాయన ఈ భయంకరమైన రోగం ఏలుబడి చేయుచున్న కాలంలో కూడా మా పిల్లలందరినీ మీరు సురక్షితంగా కాపాడి ఉన్నారు యేసయ్య. మీకు స్తోత్రం స్తోత్రం అయ్యా. కృప యవన బిడ్డలకి సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి నాయన.
హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. పిల్లలు ప్రతి ఉదయకాలము లేచి చక్కగా ప్రార్థన చేసుకోవాలి నాయన. నాయన వాక్యం బాగా చదవాలి ప్రభా, వాక్యం కంఠస్థం చేయాలి ప్రభా. మీకు స్తోత్రం. మా పిల్లలు చిన్న వయసు నుంచే నాయన తల్లిదండ్రులు ఎందు భయభక్తులు నిలపాలి. మరి విశేషముగా పరలోకపు తండ్రి అయిన మిమ్మల్ని ప్రేమించి మీకు భయభక్తులు కనపరిచేటట్లుగా చేయండి యేసయ్య. వారి చదువుల విషయాల్లో కూడా నూతనమైన కార్యాలు చేయండి. ఈ సంవత్సరం చదువు ఆగవలసి వస్తుందేమో అని నాయన ఎంతో భయపడిన సందర్భాలు కూడా ఉన్నాయి తండ్రి. మీకు స్తోత్రం. మా పిల్లల చదువుల విషయాల్లో నూతనమైన కార్యాలు చేయండి, చేయండి, చేయండి నాయన. ఎదిగిన పిల్లలకి నాయన చక్కగా నాయన ఉద్యోగాలు రావాలి. చదువుకున్న బిడ్డలకి వారికి చదువు తగిన ఉద్యోగాలు రావాలి. సేవకని నిర్ణయించుకున్న బిడ్డలు నాయన పరలోకపు దర్శనం పొందిన వారే దేవుని ఇంటిలో నమ్మకంగా పరిచర్య చేయడానికి వారిని కూడా సిద్ధపరచండి నాయన. మరి విశేషంగా శ్రీనిధి కొరకు ప్రార్థన చేయుచున్నాం. ఈరోజు బిడ్డ జన్మదినమని తల్లిదండ్రులు సంతోషంగా ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు తండ్రి. బిడ్డను మేము కూడా ఆశీర్వదిస్తున్నాం తండ్రి. మీ స్తోత్రం. శ్రీనిధి తండ్రి ఎప్పటికీ ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆ బిడ్డ జీవితంలో మీ పూర్ణ చిత్తాన్ని నెరవేర్చండి. మరి ముఖ్యంగా మీ అందు భయభక్తులు నిలిపే బిడ్డగా మార్చండి. తల్లిదండ్రులు కూడా బిడ్డను చాలా జాగ్రత్తగా పెంచుకొని ప్రభా అయ్యా మీకు అప్పగించేటట్లుగా మీరు క్రియ చేయండి ప్రభా. మీ స్తోత్రం నాయన. ఈరోజు ఇంకా ఎంతమంది పుట్టినరోజులు జరుపుకుంటున్నారు. శాంసన్ అయ్య గారి కొరకు ప్రార్థన చేయుచున్నాం. వారికి ఆయన ఆరోగ్యాలు అనుగ్రహించండి. వారికి కూడా నాయన మీ కృపను అనుగ్రహించండి. సంవత్సరం అంతా దయాకిరీటముగా దయచేసి ఉన్నారు కనుక నాయన మానసిక ప్రశాంతత దయచేయండి. ఆత్మలో వర్ధిల్లేటట్లుగా నాయన వారి మిక్కిలి వినయ భయభక్తులతో మీ పాదాల యొద్ద చేరేటట్లుగా మీ కృపలో నిలిచి ఉండేటట్లుగా క్రియ చేయండి. ఇంకా ఎంతోమంది ఈరోజు పుట్టినరోజు చేసుకుంటున్నారు. పేరు పేరున అలాంటి బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి. మా పిల్లలకి మీ దేవదూతల్ని కావలు ఉంచారు యేసయ్య. మా బిడ్డలందరూ మీ దేవదూతల పర్యవేక్షణలో ఉన్నారు కనుక మా పిల్లలందరూ ఆయన ఆరోగ్యాలు కలిగి చక్కగా భయభక్తులు కలిగిన వారే ఆశీర్వదించబడిన ఒక మంచి భవిష్యత్తు అనుభవించేంత వరకు వారిలో తిరుగుబాటు స్వభావాలు కానీ మూర్ఖత్వము కానీ నాయన మొండి స్వభావాలన్నీ అగ్నితో కాల్చివేయండి యేసయ్య. అమ్మా నాన్న మాటకు లోబడాలి, భక్తి చేయాలి ప్రవ్వా యేసు నాయన. మా పిల్లల్లో మీరు క్రియ చేయండి యేసయ్య. పసిపిల్లలదే పరలోక రాజ్యం అని చెప్పారు. పసిపిల్లలకి దేవదూతలు ఉన్నారని చెప్పారు నాయన. మా బిడ్డలందరూ యవన బిడ్డలకు కూడా లోక ఆశలు లోక ప్రేమల్లో పడిపోకుండా దేవుడు చూస్తున్నాడని ఒక దైవ భయము భక్తి కలిగిన వారి ప్రార్థనలు చేయాలి. వాక్యము చదవాలి ప్రతిరోజు కూడా. అయ్యా మీ ఇష్టం ఏదో తెలుసుకుని దాని ప్రకారం బ్రతకాలయ్యా. పేరు పేరున విశ్వాసులైన వారి కుటుంబాలలో ఉన్న చిన్న పిల్లలు యవనస్తుల్ని ఈ ఉదయకాలమున మీ సేవకులుగా మేము ఆశీర్వదిస్తున్నాం. మీ సేవకులుగా మేము ఆశీర్వదిస్తున్నాం. మా బిడ్డలకి మంచి తెలివి మంచి జ్ఞాన వివేకములు దయచేయండి. వారి చదువుల్లో మీరు నాయన ఉన్నతమైన స్థితికి ఆ బిడ్డలు లేవనెత్తండి యేసయ్య. మా పిల్లలు మంచి మంచి ఉద్యోగాలు చేసి దేశం యొక్క ఉన్నతమైన స్థలములలో ఉండి నీ నామ ఘనత కొరకు బ్రతికేటట్లుగా మీరు దీవించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 పిల్లల భావి భవిష్యత్తు ఆశీర్వదకరంగా నడిపిస్తున్న యేసయ్యకి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. దీర్ఘకాల అనారోగ్యాలు ఎదుర్కొంటున్న బిడ్డలని దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. ముఖ్యంగా పెద్దలు మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, డయాబెటీస్, రకరకాలుగా వ్యాధులు, కిడ్నీ వ్యాధులు, రకరకాల వ్యాధులు. ప్రభు కృపా సహాయాన్ని దయచేయాలి. పెరాలసిస్ స్ట్రోక్ కలిగిన పరిస్థితుల్లో ఉన్న బిడ్డలు కూడా లేకపోలేదు. దేవుని దయ కృపా కనికర్మలను ప్రభు దయచేసి రోగగ్రస్తులకి కోరుకుంటున్నటువంటి రోగగ్రస్తులకి ప్రభు విడుదల కలుగ చేయలాగున మనమంతా కలిసి ప్రార్థన చేద్దాం. ఆశ్చర్యకరుడా, ప్రేమస్వరూపి, జీవాధిపతి, మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహాగణుడివి, మహోన్నతుడైన దేవుడు అయినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభా రోగగ్రస్తుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము నాయన. బలహీనతతో ఉన్నటువంటి బిడ్డలు యేసు నామములో సమస్త బలహీనతలు తొలగిపోమని ప్రార్థన చేస్తున్నాను. మీ రక్తపు కోట్లో భద్రపరచ అయినా ప్రతి విధమైన రోగాల నుంచి విడుదల కలగ చేయండి. అక్కడక్కడ కోవిడ్ పాజిటివ్ కేసులు కూడా మేము వింటూ ఉన్నాము నాయన. మీ శక్తి కలిగిన నామములు మీరు విడిపించి మీ పరిశుద్ధ నామానికి మహిమ తెచ్చుకొని మీ బిడ్డలు మరి ప్రాముఖ్యంగా మీ సన్నిధిని అనుభవించే కృపని ధన్యతను అనుగ్రహించమని ప్రభా పెరాలసిస్ స్ట్రోక్తోను కిడ్నీ వ్యాధులతోను ఎముకలు కీళ్ళ నరాలను బలహీనతలతోను నాయన రకరకాల అవయవాలతోను తండ్రి ప్రభా పుట్టుకలోనే ఎదగని తత్వము కలిగిన బిడ్డలు కూడా ఉన్నారు నాయన. నా తండ్రి ప్రభా
యవన ప్రాయములో ఎదురైనటువంటి రోగాలు కూడా ఉన్నాయి నాయన. సమస్తములను యేసు నామములో మీరు విడుదల కలగ చేయండి నాయన. మీ నామం మహిమపరచుకోమని అడుగుచూ ఉన్నాము నాయన. మీ రక్తపు కోట్ల భద్రపరిచి మీ బిడ్డలు కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచూ ఉన్నాము తండ్రి. కృపా కనికరములు కలిగిన దేవుడు ఆ దిశగా సహాయం చేసి ఆశీర్వదించలాగిన స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఆర్థిక సమస్యల కొరకుగా సమస్యలను ఎదుర్కొంటున్న వారు, ముఖ్యంగా ఈ కరోనా పాజిటివ్ వలన ఉద్యోగాలు కోల్పోయి నిరుద్యోగులుగా మార్చబడిన వారు, వ్యాపారాలు దెబ్బతిన్నవారు ఎంతోమంది ఉన్నారు. ఏం చేయాలో కూడా దిక్కుతోచని పరిస్థితి. దేవుడు ఒక ఆలోచన కలగ చేయాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుని ఆలోచన ఘనమైనది కనుక దేవుడు సహాయం చేసి అటువంటి కృప దయచేసి నడిపించేలాగున నిరుద్యోగంలో ఉన్న వారికి మొన్న ఎగ్జామ్స్ కూడా రాసి ఉన్నారు, రాయబోతున్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఉద్యోగాల కొరకుగా ప్రభు సహాయం చేయలాగున, నిరుద్యోగుల విషయమై కృప చూపించలాగున, ఆర్థిక వ్యవస్థని దేవుడు కుటుంబాల్లో బాగు చేయలాగున, గృహాలు లేని వారి గృహాలు, సమస్త విషయాల్లో దేవుడు సహాయం చేయలాగున ప్రార్థన చేద్దాం. ప్రార్థన. స్తోత్రం 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 నాయన. మానక మా ప్రార్థన అంగీకరించువాడా, విసుకక నిత్యము ప్రార్థన చేయడం మాకు నేర్పినవాడా, మీకు స్తోత్రం నాయన. ఈ ఉదయకాలమును కూడా ప్రభువా బాగా చదువుకొని ఉద్యోగ ప్రయత్నాలలో ఉండి ఏ ఉద్యోగం రాక ఇంకా ప్రయత్నం చేస్తున్న బిడ్డలు నాయన, నిరాశ నిస్పృహల్లో కృంగిపోతున్నారయ్యా. అయ్యా, పేరు పేరు వరుసన యేసయ్య ఒక్కసారి మా నాయన మీరు దృష్టి నిలపండి యేసయ్య. మా బిడ్డల ఆశీర్వాదానికి ఏది అడ్డుగా ఉన్నా మీ రక్త ప్రోక్షణలో దాన్ని పరిశుద్ధపరిచిన ఆయన, ఏ పాప శాపాలు మా బిడ్డలు లేలుబడి చేయకుండా వారి ఆశీర్వాదాన్ని దొంగిలించకుండా శత్రు కార్యాలన్నీ లయపరచండి యేసయ్య. ఎంతోమంది బిడ్డలు నాయన కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చుచున్నారు యేసయ్య. ఉన్నతమైన చదువులు చదివారు, ఎన్ని పరీక్షలు రాసినా రెప్పపాటులు అవి తప్పిపోతున్నాయి నాయన. యేసయ్య మా పిల్లల్ని కరుణించవా. ఉద్యోగాలు పోగొట్టుకున్నారు చాలా మంది నాయన. అయ్యా, భయంకరమైన కఠినమైన మార్గంలో ప్రపంచమంతా నడుస్తుండగా నాయన ఈ ప్రైవేట్ ఉద్యోగాలు చేసే బిడ్డలందరూ కూడా ఎంతో నష్టపోయి ఉన్నారయ్యా. వారు మరలా వెతుక్కుంటున్నారు ఉద్యోగాల కోసం. నాయనా సహాయం చేయండి, నాయనా సహాయం చేయండి నాయన. ఎంతోమంది బిడ్డలు కృంగిపోతున్నారయ్యా. జీవనోపాధి ఏది లేక ఎలా బ్రతకాలో అర్థం కాక నాయన, అయ్యా వ్యాపారాలు నష్టమైపోతున్నాయి నాయన. వాహనాలే జీవనాధారంగా కలిగిన వారు ఎంతో ఇబ్బంది పడిపోతున్నారు. అలాంటి వారందరికీ మీరు సహాయం చేయండి అయ్యా. నీ బిడ్డలు ఈ భూమి మీద ఏ తక్కువ లేకుండా సమృద్ధిగా సంతుష్టిగా బ్రతకడం మీ ఇష్టము కనుక ప్రభా, మీ బిడ్డలకి నూతనమైన కార్యాలు జరిగించండి. వారి కొరకు నూతనముగా క్రియ జరిగించండి. వారి కొరకు ద్వారాలు తెరవండి నాయన, ద్వారాలు తెరవండి. మూయబడిన ప్రతి ద్వారం తెరవండి నా తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వ్యాపారాలు, ఉద్యోగాలు, కూలి పనులు, చేతి పనులు నాయన, పాడి పంటలు ఆశీర్వదించబడాలి, పాడి పంటలు ఆశీర్వదించబడాలి. మా పిల్లలకి బ్రతుకు తెరువుగా మీరు ఇచ్చిన ప్రతి పని కూడా పరిశుద్ధపరిచి దానిని ఆశీర్వదించండి యేసయ్య. నాయన, ఎవరు కూడా వడ్డీలు కట్టుకోలేక అప్పులు ఊబిలో నలిగిపోతున్నామని నీ పరిశుద్ధులు వేదన పడకూడదు నా దేవా. శ్రీమంతుడా, సకల ఐశ్వర్యమునకు నాయన మీ యొద్దే నాయన సర్వ సంపదల గనివి గనుక నాయన, మీ యొద్దే ఐశ్వర్యం దొరుకుతుంది గనుక నీ ప్రజలకి ఉదయకాలమున అందించండి నాయన. పేదరికాన్ని కొట్టివేయండి అయ్యా. పరిశుద్ధులైన విశ్వాసుల్లో పేదలుగా ఎవరు ఉండకూడదు నాయన. శ్రీమంతుడైన యేసయ్య మీ కృప దయచేయండి, కృప దయచేయండి. పేదరికం పోగొట్టే కృప దయచేయండి యేసయ్య. మీ స్తోత్రం. కఠినమైన సమస్యలు, కోర్టు కేసుల్లో నలిగిపోతున్నారు. ఆస్తులు అక్రమంగా ఆక్రమించుకున్న వారిని మీరు గద్దించి మా పిల్లలకి నీతి న్యాయాలు చేయండి యేసయ్య. ఎవరు మనస్సులో ఏ విధమైన కలవరం ఉదయకాలమునున్నదో వారి కలవరాలన్నీ తీసేయండి నా దేవా. మీ కృపాతిశయములను బట్టే మేము వేడుకుంటున్నాం నాయన. మీ కృపా బాహుల్యమును బట్టే మేము వేడుకుంటున్నాం నాయనా. దీర్ఘశాంతుడా, దయాళుడా, నీ ప్రజల మనవి ఆలకించండి నాయనా. క్రియ చేయండి. ఈ లైవ్ కార్యక్రమంలో లైవ్ చాట్ ఇస్తున్న బిడ్డలు నాయన, ఉద్యోగాలు లేవని ప్రభా, ఈ సచివాలయం ఎగ్జామ్స్ రాస్తున్నారు, రిజల్ట్స్ రాబోతున్నాయి. మా పిల్లలందరికీ సచివాలయం ఎగ్జామ్స్లో జయం కలిగి తప్పకుండా వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలి ప్రభా. ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఉన్నతమైన చదువుల కోసం ఆ బిడ్డలకు కూడా నాయన వారు ఫస్ట్ అటెంప్ట్లోనే వాళ్ళకి సీట్ రావాలి ప్రభా. ఈ కార్యాలన్నీ మానక మేము ప్రార్థించుచున్నాం. మీ పిల్లలు కూడా ప్రాణం పెట్టుకొని మీ మీద ఆశ పెట్టుకొని ప్రార్థన చేయుచున్నారు నాయన.
కరుణామూర్తి, కరుణామూర్తి జీవనోపాధిని ఆశీర్వదించండి. నూతనమైన కార్యాలని బిడ్డల కొరకు చేయండి. ప్రతి కుటుంబంలో ఈ సంవత్సరాంతంలో నూతనమైన కార్యములు జరుగును గాక. ప్రతి హృదయంలో గొప్ప సంతోషం కలిగేటట్లుగా, నిరాశ నిస్పృహలు ఎగిరిపోయేటట్లుగా మా దేవుడు నూతనమైన కార్యము చేయుదురుగాక. శుభ ఆనవాలు మాకు చూపించిన ఆయన మిమ్మల్ని మహిమపరిచేటట్లుగా మీరు క్రియ జరిగించమని విశ్వాసులైన బిడ్డలందరూ ప్రార్థన విన్నపాలు కోరిన వారందరినీ మీ చేతుల్లో సమర్పిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కృప సత్య సంపూర్ణమైన దేవుడు ప్రార్థన ఆలకించినందుకై దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రతిరోజు ఇలాగున్న ప్రార్థన చేయడం జరుగుతుంది. ప్రియమైన వారులారా, ఎక్కడ కృంగిపోనక్కర్లేదు. చేస్తున్న ప్రతి ప్రార్థన మీరు ఏకీభవించగలిగితే తప్పక మీ జీవితాల్లో దేవుడు మేలు చేస్తారు. ఈ కార్యక్రమంలోనే మీరు సాక్షులుగా నిలబడతారు. అలాగే కోవిడ్-19 ప్రభావాన్ని కూడా ఇంకను దేశవ్యాప్తంగా అణచివేయబడేటట్లు చాలు. ఈ వ్యాధి పరిస్థితులు చాలు అక్కడక్కడ ఇంకా పొడచూపుతూనే ఉన్నాయి. ప్రభు కనికరించాలి, సహాయం చేయాలి, కృప అనుగ్రహించాలి. ప్రభు సహాయం చేయాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. సేవకుల ఆరోగ్యాన్ని, స్థిరత్వాన్ని, సంఘాలకు కావాల్సిన ప్రకటనల్ని ప్రభు అనుగ్రహించాలి. సేవకుల క్షేమం నిమిత్తం స్తోత్రం చెబుదాం. ప్రభు మన ప్రార్థనలన్నీ ఆలకించినందుకై, జవాబిస్తున్నందుకై, సంతృప్తి పరుస్తున్నందుకై, తన బిడ్డలని గణపరచుటలో ఆనందించు దేవుడు ఆయన కృప చూపించులాగున స్తోత్రం చెబుదా. ప్రైజ్ ది లార్డ్. నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే. అందరూ చప్పట్లు కొడుతూ యేసయ్యా నీ కృపాధారమే. నా వేదనలలో జయించనే నీ కృపాధరణ. నా వేదనలలో జయించనే నీ కృపాధరణ. యేసయ్యా
వ్యర్థము కాలేదు నీ కృపావాక్యమే. చేదైన వేరు ఏదైనా నాలో మొలవనివ్వలేదులే. నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటుగట్టెనే. నీ కృప నాలో అత్యున్నతమై నీలో నన్ను అంటుగట్టెనే. గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే. చేనిలోని పైరు చేతికి రాకున్నా ఫలములన్నీ రాలిపోయినా, సిరి సంపదలన్నీ దూరమైపోయినా నేను చెలించనులే. చేనిలోని పైరు చేతికి రాకున్నా ఫలములన్నీ రాలిపోయినా, సిరి సంపదలన్నీ దూరమైపోయినా నేను చెలించనులే. నిశ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నిన్నే ఆరాధింతును. నిశ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నిన్నే ఆరాధింతును. నా గీతారాధనలో యేసయ్యా నీ కృపా ఆధారమే. ఆత్మాభిషేకం నీ ప్రేమ నాలో నిండుగా కుమ్మరించునే. ఆత్మఫలములెన్నో మెండుగా నాలో ఫలింపజేసనే. ఆత్మాభిషేకం నీ ప్రేమ నాలో నిండుగా కుమ్మరించునే. ఆత్మఫలములెన్నో మెండుగా నాలో ఫలింపజేసనే. ఆత్మతో సత్యముతో ఆరాధించుచు నివేచి ఉందునే నీ రాకడకై. ఆత్మతో సత్యముతో ఆరాధించుచు నివేచి ఉందునే నీ రాకడకై. నా గీతారాధనలో యేసయ్యా నీ కృపా
ఆధారమే నా వేదనలలో జనించెనే నీ కృపాదరణ నా వేదనలలో జనించెనే నీ కృపాదరణ నా గీతారాధనలో యేసయ్యా నీ కృపాధారమే స్తోత్రం ఆమేన్ 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 హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక ప్రైజ్ ది లార్డ్ ఆత్మాభిషేకం నీ ప్రేమ నాలో నిండుగా కుమ్మరించుమే ఆత్మ ఫలములెన్నో మెండుగా నాలో ఫలింపచేసే ఆత్మాభిషేకం నీ ప్రేమ నాలో నిండుగా కుమ్మరించునే ఆత్మ ఫలములెన్నో మెండుగా నాలో ఫలింపచేసెనే ఆత్మతో సత్యముతో అందరు కలిసి యేసయ్యా నే వేచియుందునే నీ రాకడకై ఆత్మతో సత్యముతో ఆరాధించుతూ నే వేచియుందునే నీ రాకడకై ఆత్మతో సత్యముతో ఆరాధించుచు నే వేచియుందునే నీ రాకడకై ఆత్మాభిషేకం నీ ప్రేమ నాలో నిండుగా కుమ్మరించునే నిండుగా కుమ్మరించునే ఆత్మ ఫలములెన్నో మెండుగా నాలో ఫలింపజేసెనే ఆత్మతో సత్యముతో ఆరాధించుచు నే వేచియుందునే నీ రాకడకై ఆత్మతో సత్యముతో ఆరాధించుచు ఆత్మతో సత్యముతో ఆరాధించు యేసయ్యా ఆత్మతో సత్యముతో ఆరాధించుచు నే వేచియుందునే నీ
తప్ప మా జీవితంలో మరొకటి లేదు నాయనా. మీ కృపై మాకు ఆదరణ, మీ కృపై మాకు ఆధారం, మీ కృపై మాకు సర్వం. మీ కృప, మీ కృప, మీ కృప, యేసయ్యా విస్తారమైన కృప, బలహీనతలో బలపరిచే కృప, కురిగిన వారిని లేవనెత్తగలిగిన కృప. శబరలమా త్రివరలమా శరలమా రిమబబ కమరలమా శరలమా. కృపరించండి, కృపరించండి, కృపరించండి. ఆధారమే నీ కృప, ఈ దిన పరిచర్యకు ఆధారమే. హల్లెలూయా నీ కృప యేసయ్యా. నీ కృప ఆధారమే. ఆనందమే ఆరోగ్యమే నీ కృపలో. ఆరోగ్యము ఆశ్రయము ఆనందము నీ కృప తప్ప మా బ్రతుకులో మరొకటి లేదు నాయనా, లేదు.
మా హృదయాలు తెరిచి కృపామయుడా అని మీ పాదాలు పట్టుకొని మిమ్మల్ని ఆరాధించే కృపను మీరు అనుగ్రహించినందుకు ఆనందమే నా యేసయ్యా, నీ కృపయే ఆధారమే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిదినం ఇలాగున స్తుతి అర్పణ కార్యక్రమం ద్వారా ప్రభువుని స్తుతించి ప్రార్థించి ఆరాధించే భాగ్యం ప్రభు ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ దినానికి కావలసిన దైవ వర్తమానం మనందరికీ తెలుసు. మన హోసన్న క్యాలెండర్లో నుండి ప్రతిదినం ఒక వాక్యాన్ని తీసుకొని ప్రభువుని స్తుతించడము మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాన ప్రభు ఇచ్చినటువంటి వాక్యం సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వాక్యాన్ని మనం గమనిద్దాం. నీ పనుల భారము, గమనించాలి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వాక్యం, నీ పనుల భారము, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. చక్కటి మాట. ప్రభు ప్రత్యేక రీతిగా ఆయా సమయాలకి అనుకూలమైన మాటలు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు ఆయన నీ ఉద్దేశములను సఫలపరచును. ప్రియమైన వారలారా, నిరంతరము ఈ జీవన విధానానికి, ఈ భక్తికి కావలసినటువంటి పరిస్థితులు మనం నడిపింపబడుతూ ఉన్నాం. ఎన్నో రకాల భారాలు మోస్తూ ఉన్నాం. ఏ భారము లేని వారు లేరు. హల్లెలూయా. కనీసం చింత భారమైన కలిగి జీవితాన్ని లాక్కుంటూ వస్తారు. అయితే ఈ దినాన ప్రభు మనకిస్తున్న మాట ఏంటంటే, నీ భారము యెహోవా మీద మోపు. అది ఎంతటి భారమైనా సరే కృపగలిగిన దేవుడు ఆశ్చర్యకరంగా మన పక్షమున కార్యములు చేయుటకు నమ్మదగినవాడు. నీ ఉద్దేశములు సఫలపరచును అని. అందుకనే మత్తయి సువార్తలో ప్రభు ఒక మాట తెలియచేస్తున్నాడు. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా, సమస్త జనులారా, వారు ఏ భాష అయితే ఏమి, ఏ రంగు అయితే ఏమి, ఏ ప్రాంతపు వాసులైతే ఏమి, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా. నిజమేనండి. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను. చూస్తున్నాం కదా, రకరకాల భారాలు కొనసాగింపబడుతూ ఉన్నాయి. ఎవరు నెమ్మదిగా లేరు. ముఖ్యంగా ఈ కరోనా వచ్చిన దినాల తర్వాత పరిస్థితులు విపరీతమైపోయినాయి. ఏమో తెలియదు కానీ తినే సరుకులు కూడా విపరీతమైన రేట్లు అందుకున్నాయి అని తెలియచేస్తున్న పరిస్థితులు. ఆలోచన చేస్తే ఎలా మనం నడిపింపబడగలమో అని వస్తాయి. కానీ సృష్టికర్త అయిన దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని మీద మన భారం వేసి మనము ముందుకు కొనసాగింపబడగలిగిన వారమై ఉన్నాం. ప్రభువుని చూస్తూ మనం ముందుకు కొనసాగింపబడాలి. ప్రభు యొక్క వాక్యం, భారం అనే కాడిని ఎత్తుకొనడానికన్నా నా కాడి ఎత్తుకొనండి, అది సులువుగాను నా భారము తేలికగాను ఉంటుందని ప్రభు యొక్క వాక్యం మనకి చెప్పబడుతుంది. ప్రియమైన వారులారా, మనకి ఎన్నో చేయాలన్న ఆలోచనలు, దేవుని సహాయాన్ని మనం కోరుకుంటూ వస్తాం. మామూలుగా మన కష్టార్జితంలో మనం బ్రతికేది పెద్ద విషయం కాదు, కానీ ఎన్నో గొప్ప కార్యాలు దేవుని బిడ్డలుగా ప్రభువు మన ద్వారా జరిగించునుగాక. నెహెమ్యా భక్తుడు పట్టణాన్ని చూచి, కాలిపోయిన పట్టణాన్ని చూచి కన్నీరు మున్నీరైన పరిస్థితులు మనకు తెలుసు. తన కుటుంబానికి సంబంధించింది కాదు, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కాదు. అదొక పట్టణం,
ఆ పట్టణాన్ని గురించిన పరిస్థితులు మనము చూస్తూ ఉన్నాం. అయినా దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఉన్నాడు, ఏడుపులతో తలపోస్తూ ఉన్నాడు. దీని అర్థం ఏంటంటే నిస్సహాయమైన ఏడుపు కాదది. తిరిగి ఆ పట్టణము కట్టబడాలి, తిరిగి పునరుద్ధీకరింపబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మరి దీని అంతటికి గల కారణం మన భారాన్ని కన్నీళ్ళ పర్యంతమై ప్రభువు దగ్గర విన్నవించుకోవడమే. ఎంతవరకు విన్నవించుకుంటాం? భారము తీరిపోయినంత వరకు, లేక దేవుని ఆలోచన వచ్చినంత వరకు, దేవుని యుద్ధ నుంచి జవాబు దొరికినంత వరకు మన భారమును మోయగలిగిన మన రక్షకుడు నజరేయుడైన యేసు తన కనుదృష్టి మన మీద నిలిపేంత వరకు ప్రార్థన చేయాలి. అలాగున నెహెమ్యా ప్రార్థన చేస్తే దేవుడు చక్కటి ఆలోచన కలగచేశాడు. రాజు వద్దకు వెళ్ళిన మీదట రాజు చేసిన పనిని బట్టి, యెహోవా ఆకాశమందున్న దేవా, నీవు నీ కరుణాహస్తాన్ని నా మీదికి చాపావు. దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, ఒట్టి ఏడుపులు కావవి. భారాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టి, మన సమస్యల్ని ప్రభు పాదాల దగ్గర పెట్టి గొప్ప జయము పొందిన విజయ వీరులు లేఖనాలలో మనకి కనపరచబడతారు. దేవునికి స్తోత్రం. ఇంత భారాన్ని ఏమండి, ఒక్క సెంటు స్థలంలో అంత స్లాబ్ వేసుకొని అంత ఇంట్లో ఉండడమే ఎంత భారము. సగం భారతదేశంలో 60% జనాలకి ఇది భయంకరమైన భారం. అలాంటి పరిస్థితి మరి పట్టణం ఎలా కట్టబడుతుంది? దేవునికి సమస్తము సాధ్యం. మరి భక్తులు అలాంటి ఒక గొప్ప కార్యాలు చేశారే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక దైవజనుడు యేసన్న గారి దగ్గరికి వచ్చారు. ఫలాని పట్టణంలో సేవ చేస్తున్నానన్న. మంచిది బ్రదర్, ఏం చెప్పండి ఏంటి అన్నాడు. ఏం లేదన్నా, ఆ పట్టణంలో ఆ భూముల రేట్లు ఎంత ఉన్నాయో మీకు తెలుసు కదన్నా. అస్సలు ఆ పట్టణంలో కొనలేం కదన్నా, అద్దీంట్లో జరుపుకుంటున్నామన్నా, నా వల్ల కావట్లేదు, ఒక్క సెంటు కొనలేనన్నా అన్నాడు. యేసన్న గారు ఒక మాట అన్నారు, బ్రదర్, ఈ భూమి మీదనే మనం స్థలం సంపాదించలేకపోతే పరలోకములో బంగారు వీధులలో డబ్బు పెట్టినా రానటువంటి స్థలము, పొందుకోలేని స్థలము ఎలా సంపాదించుకోగలం? హల్లెలూయా. ఆ పరలోకములో ఉన్నది సంపాదించుకొనడానికి విశ్వాసపు అడుగులు మనము ముందుకు వేయాలి. ప్రభువు మనకి అది అనుగ్రహించటకు నమ్మదగిన వాడు. బంగారు వీధులలో పరలోకములోనే స్థలం అనుగ్రహిస్తే భూమి మీద మనకి ఎందుకు అనుగ్రహించరు బ్రదర్ అని ఆ సేవకునితో చెప్తే, ఆ సేవకుడు, లేదన్నా ఈసారి నుంచి బాగా ప్రార్థన చేస్తాను, నిజమే మీరు అనింది, దేవుడు పరలోకంలోనే నాకు స్థలాలు సిద్ధపరిస్తే భూమి మీద ఎందుకు సిద్ధపరచడు, తప్పక ప్రార్థన చేస్తానన్న. ఎన్నో భారాలు. హల్లెలూయా. పిల్లలు చదువుల భారం, యవనస్తులకి పరీక్షల భారం, లేకపోతే ఉద్యోగాల భారం, తల్లిదండ్రులకి పెళ్ళిళ్ళ భారం, ఎన్నో భారాలు. నా ప్రియమైన వారలారా, యెహోవా మీద మోపుము. బైబిల్లో కొన్ని సంఘటనలు మనము ధ్యానిద్దాం. 22వ కీర్తన 8వ వాక్యం. యెహోవా మీద నీ భారం మోపుము, ఆయన వానిని విడిపించునేమో, వాడు ఆయనకు ఇష్టడు గదా, ఆయన వానిని తప్పించునేమో అందరు. జనులు అంటున్నారట, అపహాస్యం చేస్తున్నారంట శోధన సమయంలో. తను జనులకి బలహీనంగా కనపడ్డాడు. ఇదే అవకాశంగా వాళ్ళు అంటున్నారు, భక్తుడా, ఓ భక్తుడా, దేవుడని ఆయన సన్నిధి చుట్టూ తిరుగుతుంటావు కదా, యెహోవా మీద నీ భారం మోపు, విడిపిస్తాడేమో చూద్దాం, నువ్వు ఇష్టడు కదా ఆయనకి, నిన్ను తప్పిస్తాడేమో చూద్దాం అని ఎగతాళిగా మాట్లాడే వాళ్ళు లేకపోలేదు. పని కట్టుకొని మందిరాల చుట్టూ తిరుగుతుంటావు, అంతా ఇంతో దొరికితే పోయి కానుకని ఇచ్చేస్తూ ఉంటావు. దేవుడిని అడిగి, ఇప్పుడు నీవు ఇష్టం కదా ఆయనకి, ఆయనంటే నీకు ఇష్టం కదా, నీ సమస్య తీరుస్తాడేమో. ఎగతాళి, అపహాస్యాలు.
ప్రియమైన వారులారా, అంటే మనకున్న క్లిష్ట పరిస్థితులను బట్టి జనాలు అలా నోరు తెరవవచ్చు. వారి దేవుడు ఎందుకు అలా చేశాడు? దేవుని వాక్యం మనకి తేటగా తెలియజేయబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వారులారా, ఇలా మాట్లాడిన వ్యక్తుల పరిస్థితుల్లో దావీదు భక్తుడు ఎలా స్పందించాడంటే 68వ కీర్తన 19వ వాక్యం. ప్రభువు స్తుతినందును గాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. అనుదినము నోట్ చేయాలన్నమాట. ప్రభువు స్తుతినందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్తయ్యై ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు. మరణమును తప్పించుట ప్రభు అయిన యెహోవా వశమో. ఎవరు ఎన్ని చెప్పినా విశ్వాసములో త్రుట్టిల్లక భక్తుడైన దావీదు చెబుతున్న మాటలు, అనుదినము ఆయన మా భారము భరించుచూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెబుదాం హల్లెలూయా. మనం కూడా పాడుకుంటాం. అనుదినము ఆత్మతోనే ఆనందమొసగిన నా దేవా, నా భారములు నీవే భరించి నా నీడగా నాకు తోడయుండి చెదరిన నా హృది బాధలన్నిటినీ, చెదరిన నా హృది బాధలన్నిటినీ నాట్యముగానే మార్చితివే, నీకేమి చెల్లింతు. ప్రైజ్ ద లార్డ్. భక్తులు పాడిన పాటలు వాక్యములో మనకి తేటగా తెలియజేయబడుతూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, దేవుడే నీకు చేస్తాడు. వెంటనే మనం అనుకోవాలి, ఆమేన్, ప్రభు అలాగూ చేయును గాక. వాళ్ళ అపహాస్యాలు మన జీవితంలో నిజమవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెబుదాం హల్లెలూయా. నీ భారంలో యెహోవా మీద పోపో. నువ్వు ఆయనకి ఇష్టం కదా, ఆయన చేస్తాడు కదా, చేస్తాడు. నా ప్రియమైన వారులారా, నిజమే, మీ పరిస్థితులు, కుటుంబాల్లో ఉన్న పరిస్థితులు చూస్తే సహోదరుడు చెప్పాడు, అన్న నేను అలా వాళ్ళ ఇంటికి వెళ్తే చక్కగా ప్రిపరేషన్ అవుతున్నాడు కాంపిటేటివ్ ఎగ్జామ్కి. ఏంటి బ్రదర్ అన్న, ఈ సంవత్సరమే నాకు లాస్ట్ అన్న, ఏజ్ బార్ అయిపోద్ది, ఎలాగైనా కొట్టాలి ఈ సంవత్సరం ఉద్యోగం. ప్రియమైన వారిలో చాలా పట్టుదలగా నాకు అనిపించి ప్రార్థన సహకారాన్ని అందించాను, ప్రార్థన చేశాను. ఏదో ఒక భారం ప్రభు ద్వారా మనం పొందుకోవాలి. తప్పక మన భారములని ప్రభు ద్వారా తీర్చబడును గాక. అనుదినము ఆయన మా భారములని భరించుచూ ఉన్నాడు. స్తోత్రం హల్లెలూయా. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు. దావీదు భక్తునికి ఇచ్చిన ఈ విశ్వాసపు అనుభవాల చేత మనము విజయ పథకములోనికి నడిపింపబడుదుము గాక. హల్లెలూయా. ఇంకొక మాట కూడా తెలియజేస్తాం. నిర్గమకాండం 18వ అధ్యాయం 18వ వాక్యం. పెద్దవాడైనటువంటి ఇత్రో, మోషే మామ అయిన ఇత్రో కొన్ని సలహాలు ఇస్తూ మోషేతో చెబుతున్న మాట, నీవును నీతో 17 నుంచి. అందుకు మోషే మామ అతనితో, నీవు చేయుచున్న పని మంచిది కాదు. నీవును నీతో ఉన్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోదురు. ఈ పని నీకు మిక్కిలి భారము. అది నీ ఒక్కడివే చేయజాలవు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తన బంధువు అయినటువంటి మోషేతో చెబుతున్నాడు, ఈ పని మిక్కిలి భారం, నీ ఒక్కడివే చేయజాలవు. నా ప్రియమైన వారలారా, అనుభవం కలిగిన వాడు కనుక అలాగూ చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. మరి
మన యొక్క భారాన్ని పంచుకొనగలిగిన వారు ఎవరు, మనకు సహకరించగలిగిన వారెవరు? కొంచెం జ్ఞానవంతులముగా మనము నడిపింపబడాలి. చూస్తాము సంఖ్యాకాండములో ఉన్న మాటలు 11వ అధ్యాయం. పదకొండవ అధ్యాయం 14వ వాక్యం. తినుటకు మాకు ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను భరింపలేని భారము. నీవు నాకిట్లు చేయదలిచిన యెడల నన్ను చంపుము. తట్టుకోలేక గొప్ప దైవజనుడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ముఖాముఖిగా పిలిచినవాడు, దేవుని యొద్ద నిలిచి ధర్మశాస్త్రాన్ని పొందిన భక్తుడు, సాత్వికుడు. మోషేను గురించి నా స్నేహితుడు అని దేవుడు పలికిన వ్యక్తి. అలాంటి వ్యక్తి అంటాడు, నేను భరింపలేని భారం ఇది. ఎందుకంటే 6 లక్షల కాల్బలము కలిగిన వారిని సక్రమంగా నడిపించడానికి నేను భరించలేను. ఒక్క ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇంకా చాలా మాట్లాడింటాడులేండి. 11వ అధ్యాయం 11వ వాక్యంలోకి చూస్తే, మోషే యెహోవాతో ఇట్లా, నేను నీవేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షమును రానియక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సమాజం అంతా ఉంది, అందరి భారం నా మీద పెట్టనేలా. నేను వీళ్ళని గర్భము ధరించానా, నేను వీరిని కన్నానా? పాలిచ్చి పెంచెడు తండ్రి పసిపిల్లలు మోయినట్టు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునికి వీరిని రొమ్మున ఎత్తుకుని పొమ్మని నాతో చెప్పుచున్నావే. భరించలేని భారం. మనకున్న బడ్జెట్ కన్నా ఎవరన్నా 2 పెరిగితే కుటుంబంలో భరించలేని భారం. మరి మోషే జీవితంలో లక్షల మంది, 6 లక్షల కాల్బలము కలిగిన జనులని ఒక్క త్రాటి మీద ఎలా తీసుకురాగలడు? అందుకనే తట్టుకోలేక ఒక మాట అంటాడు, నా వల్ల కాదయ్యా, అవసరమైతే నన్ను చంపే, నేను భరించలేను. హల్లెలూయా. ఇదే కొత్త నిబంధనలో మనం చూస్తే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్ముడు ఎవరిని అధ్యక్షులుగా నియమించునో అన్న మాట అపోస్తుల కార్యములు 20వ అధ్యాయంలో మనము చూస్తాం. దేవుడు సంపాదించిన సంఘాన్ని, స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని కాయుటకు పరిశుద్ధాత్ముడు. దైవజనులని యేసన్న గారు చాలా ఫ్రీగా ఉండేవాడండి. ఎందుకు అంటే ఈ సంఘాన్ని కాయడానికి దేవుడు పరిశుద్ధాత్ముని ఏర్పాటు చేసి ఉన్నాడు. స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్ముడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ సంఘాన్ని దేవుడు కాస్తే నాకెందుకు భారం? నేనెందుకు భారం కలిగి ఉండాలి అంటే భారం లేక ఉండదు. హల్లెలూయా. ఒక ధైర్యం, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మేలైన వాటిని నడిపిస్తాడు, నాకు సహకారంగా ఉంటాడు, ఆదరణకర్తగా ఉంటాడు, శాలేము రాజుగా నాకు తోడై ఉంటాడు, ఒక రిలీఫ్. అందుకనే సమస్త అనిన తర్వాత నిజంగా మామూలు వ్యక్తి గుండె తట్టుకోలేదు. ప్రైజ్ ద లార్డ్. అలాంటి సమస్యలు దైవజనులని యేసన్న గారు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇప్పుడున్న సేవకులు కూడా ఎదుర్కొంటూనే ఉన్నారు. సామాన్యమైన పరిస్థితులు కాదండి, అంత భారం. కానీ ఆశ్చర్యకరంగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నాడు. నా వల్ల కాదయ్యా. ఇంతకు సమస్య ఏంటి? ఎందుకు తిరగబడ్డారు జనులంటే, 4 రోజులుగా ఆ కొత్తిమీర వలె ఉన్న
ఆ మన్నా తిని 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 మాకు విసుగు పుట్టింది. వాళ్ళకి ఉన్నట్టుగా ఉండి ఐగుప్తు దేశంలో ఉన్న కాయగూరలు, సొరకాయలు, ఉల్లిపాయలు, మాంసము గుర్తొచ్చాయట. ఐగుప్తు దేశంలోనే బాగుంది కదా, ఇదేంటిది మన్నా తిని 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 అని ఎవరిండ్ల ముందు వాళ్ళు కూర్చొని ఏడుస్తున్నారట. దేనికని? కడుపు నొప్పికి కాదు, క్యాన్సర్ పుండుకి కాదు, అప్పులు నిలువెత్తున ఉంటే తట్టుకోలేక కాదు ఏడ్చేది. తిని 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 మన్నా తిని మాకు మాంసం కావాలి, సొరకాయలు కావాలి, కెరకాయలు కావాలి, ఉల్లిపాయలు కావాలి. ఈ అరణ్యంలో ఎక్కడి నుంచి వస్తాయి? మోషే మాకు కావాలి. మోషే తలపట్టుకున్నాడు. ఒరి బాబా, చూస్తే ఇలా చూస్తే ఓ లక్షల మంది ఉన్నారు. ఏం తేవాలరా నాయన మీకు? అడవిలో ఉన్న గొర్రెలన్నిటిని తీసుకొచ్చినా మీకు ఆహారం పెట్టగలనా? గొర్రెల కన్నా పై సైజు తెచ్చినా సాలవు, కింద సైజు తెచ్చినా సాలవు. ఎలా పెట్టగలనరా బాబు మీకు నన్ను అడిగితే? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎలా చేయగలను? అదే అంటున్నాడు చూడండి, ఒక వాక్యం మీరు చూస్తారు. 22వ వాక్యం, వారు తృప్తిగా తినినట్లు, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 22వ వాక్యం, వారు తృప్తిగా తినినట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలెనా? వారు తృప్తిగా తినినట్లు సముద్ర చేపలన్నీ వారి నిమిత్తము కూర్చవలెనా? ఎలా సాధ్యమయ్యా? సముద్రంలో చేపలన్నీ తెచ్చినా, ఒక పెద్ద సముద్రం అంత వల వేసి చేపలన్నీ తెచ్చినా ఈ మనుషులు సాలవు. ఎలా ప్రభువా? భారము, పెద్ద భారం. అప్పుడు ప్రభు ఒక ఆలోచన, నీతో పాటు ఒక 70 మంది పెద్దల్ని ఏర్పాటు చేసుకో. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన వారు సంఘాలలో, సమాజంలో పరిస్థితులను అర్థం చేసుకొని దైవ చిత్తానుసారమైన వారిని ఏర్పాటు చేసుకో. నీ మీద ఉంచిన ఆత్మ నేను వారి మీద కూడా ఉంచుతాను. దేవునికి స్తోత్రం. ఇదేదో బాగుందే నా భారము అని 70 మందిని ఏర్పాటు చేసుకుని వారు కూడా పరిశుద్ధాత్మని పొందిన సందర్భాలు వాక్యములో మనకి చెప్పబడతాయి. చూడండి 29వ వాక్యం, అందుకు మోషే, నా నిమిత్తము నీకు రోషం వచ్చినా యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మ వారి మీద ఉంచునుగాక అని యెహోషువతో అన్న మాటలు చూస్తున్నా. 30వ వాక్యం, అప్పుడు మోషేయు ఇశ్రాయేలు పెద్దలను పాలెములోనికి వెళ్ళిరి. 31, తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాలెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరము వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పాడవేసెను. కావన జనులు ఆ దినమంతయు రాత్రంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరెలను కూర్చుకొని చుండిరి. తక్కువ కూర్చుకొని వాడు 100 తూములను కూర్చుకొని తరువాత వారు తమ కొరకు పాలెము చుట్టూ వాటిని పరచిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా ప్రభువా? సముద్రమంతా చేపలను తెచ్చిస్తే సరిపోతా? పశువుని, గొర్రెలని అవన్నీ తెచ్చిస్తే ఈ ప్రజలకు సరిపోద్దా? ముందే ఆవురావురమంటున్నారు. మన భారం ఇది. ప్రియమైన వారలారా, ఐగుప్తు లాంటి కఠినమైన ఫరోనే నేలమట్టం చేసి మరెన్నటికి నీ కంటికి కనపడకుండా చేసిన దేవుడు. ఇశ్రాయేలీయుల పక్షమున పగలు మేఘస్తంభములో ఉండి రాత్రి అగ్నిస్తంభములో ఉండి నడిపించిన దేవుడు. 40 సంవత్సరాలు చెప్పుల వారు తెగకుండా వేసుకున్న బట్ట చెనగక నడిపించిన దేవుడు. దేవునికి అసాధ్యమైనది ఏమన్నా ఉందా? మనం వేసుకుంటున్నాం భారం. నా వల్ల ఎలా అవుతుంది ఇది? అమ్మో, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను బాబు, నా వల్ల కావట్లేదు మనం అనుకుంటాం. ఇది దేవుడు అలా చెప్పట్లేదండి. ఒక్క ఉఫ్ అని ఒక గాలి, ఉఫ్ అని ఒక గాలి. కళ్ళు చూస్తే సముద్రం మీద ఆకాశం కనపడలేదు. పూరేళ్ళు వచ్చి చిన్న చిన్న పిట్టలు వచ్చి వాలిపోతూ ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక్క రోజులో తరిగిపోలేదు అవి. 30 రోజులు
ఎంత తిన్నారంటే వాళ్ళు ఆఖరికి వాళ్ళు తిన్నది ముక్కులో నుంచి వచ్చే పరిస్థితి కూడా ఉందట. అంత కరువులో ఉన్నారు వాళ్ళు. ఎంతటి వారినైనా దేవుడు పోషించుటకు నమ్మదగిన దేవుడు. ప్రభు చెప్తున్నాడు శిష్యులతో, అదిగో వీళ్ళందరికీ ఆహారం పెట్టండి. ప్రభువా, చూస్తే పురుషులు 5,000 మంది ఉన్నారు, ఎలా సాధ్యమైంది? కానీ చూపు మేరలో పట్టణం లేదు. అక్కడికి వెళ్ళినా ఎంతవరకు ఉంటుంది ప్రభువా? 3 రోజుల నుంచి ఆకలి తప్పుల మధ్యలో ఉన్నారు వీళ్ళు, ఎలా సాధ్యం ప్రభువా? ప్రభు అని చెప్పట్లేదు, వీరికి ఆహారం పెట్టండి, శిష్యులారా ఆహారం పెట్టండి. లేదు, కొలతలేస్తున్నారు, లెక్కలు కడుతున్నారు. ఆ ఊరికెళ్ళి ఈ ఊరికెళ్ళి అంతా గ్యాదర్ చేస్తే గట్టిగా 100 మందికి సరిపోద్ది ఆహారం. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? ఎలా సాధ్యం ప్రభు ఇది? వీళ్ళకి ఆహారం పెట్టమంటున్నారు. భారం అండి, మనకెంతో ప్రయాస, భారం. పోషించగలిగిన దేవుడు నమ్మదగిన వాడు. ఆకాశం వైపు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. 5,000 మంది పురుషులు మాత్రం, పిల్లలు స్త్రీలు కాక, 5 రొట్టెలు 2 చేపలని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వారు సంతృప్తిగా భుజించిన తర్వాత 12 గంపలు ఎత్తిరి. మనకొక అనుభవం ఇది, దేవుని వాక్యం చెప్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పాడుకుంటాం కదా మనము, సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలి గొనినా నీ పిల్లలు ఆకలితో అలుమటింతురా, నీవున్నంత వరకు ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రివి, నా షాలేము రాజు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నా ప్రియమైన వారులారా, ఎలా బ్రతకాలి, ఎలా నడిపింపబడాలి, ఎలా చేయాలి? ఒక చింత, ఒక భారం. ప్రభువా, నేను భరించలేనయ్యా, నా వల్ల కాదయ్యా, నేను ఎలా పోషించాలయ్యా? ఒక్క గాలి, నీ భారము యెహోవా మీద మోపుమో, నీ ఉద్దేశములని దేవుడు సఫలము చేయునుగాక. హల్లెలూయా. ఒక మాట మనం విన్నాం, జనులు అంటారు, నీ దేవుని మీద భారం మోపో, ఆయన ఇస్తాడేమో ఎగతాళిగా. కీర్తనకారుడు అంటాడు, అనుదినము మా భారముని దేవుని భరిస్తూనే ఉన్నాడు, సహాయకునిగా ఉన్నాడు. మోషే భారం ఎలా 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 ఫ్యూచర్ ఎలా? నీ ఫ్యూచర్ ప్రభు ఆశీర్వదకరంగా నడిపించును గాక. దేవునికి స్తోత్రం. మరొక మాట కూడా వాక్యములో మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ వాక్యం. నీకు సహనము కలిగి నా నామము నిమిత్తం భారం భరించి అలయలేదనియు నేను ఎరుగుదును, అయినను మొదట నీకుండిన ప్రేమ. గమనించండి, నా నిమిత్తము, నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. ఎన్ని కష్టాలైనా, ఎన్ని సమస్యలైనా నిలబడ్డారు ఈ సంఘం, ఎఫ్ఎస్సిలో ఉన్న సంఘం. దేవునికి స్తోత్రం. చెప్తారు ప్రభువే, నీ క్రియలను, 2వ వాక్యం, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును ఐ నో దట్, నేను ఎరుగుతాను, నీలో ఉన్నవి నేను ఎరుగుతాను. నువ్వెంతో భారము భరించగలిగిన కానీ మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివని నేను నీ మీద, అంటే భారం ఉనింది, మొదట ఉన్న భారం ఇప్పుడు లేదు, ఆ ప్రేమ ఇప్పుడు లేదు, మొదట ఉనింది. దేవుడు ప్రత్యక్షంగా తెలియచేస్తున్నాడు. అలాగున ప్రేమ మనలో సన్నగిల్లిపోతే
వాక్యాన్ని గమనిస్తే నీ ఎదుట దీపస్తంభము నేను తీసివేస్తాను. అంటే సంఘ పరిచర్య మన బ్రతుకుల్లో ఉండదు, సంఘ సహవాసము లేకుండా చేస్తాడు. మన మీద ఏ భారం ఉండాలండి? భారం అంతకంతకు తగ్గిపోకుండా భారం. అపోస్తులైన పౌలు చెప్తాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వాక్యం, సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ. పౌలు గారు చెప్తాడు, నా మీద ఒక భారం మోపబడి ఉన్నది, నేను మోపుకున్నాను ఆ భారం, సువార్తను ప్రకటించగలగటై. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతిరోజు మీ మధ్యలో ఈ కార్యక్రమాలు ప్రకటించడానికి కారణం ఇదే. ఒక 200 మంది మధ్యలోకైనా దేవుని వాక్యం వెళ్తుంది, 400 మంది మధ్యలోకైనా దేవుని వాక్యం వెళ్తుంది. ఏదో ఒక మాట ప్రజలని ఆదరిస్తుంది, బలపరుస్తుంది, దర్శిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమానమైన పరిస్థితులు కాదు ప్రియమైన వారి దేవుని మహాకృపలో మీరు చేస్తున్న ప్రార్థనలు బట్టి కార్యక్రమాలు ఇలాగా బయట మీటింగ్స్ పెట్టుకోలేక, కూడికలు పెట్టుకోలేక, ప్రజల్ని కలవలేని పరిస్థితుల్లో కూడా ప్రతిరోజు లాక్డౌన్ దినము నుండి నేటి వరకు కూడా నడిపింపబడబడే కృపని దేవుడు అనుగ్రహించాడు. నా ఒక్కడి వల్ల కాదు, నాతో పాటే కొంతమంది భారం కలిగి సహకరిస్తున్న విధానాల్లో, మీరంతా కార్యక్రమాల నిమిత్తం ప్రార్థన చేస్తున్న విధానాలు తప్పక మేలుతో దేవుడు తృప్తిపరచును గాక. చెబుదాం హల్లెలూయా. నా మీద ఒక భారం, అది తరిగిపోకూడదు. సువార్త భారము అన్న మాట మనము గమనించాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 28వ వాక్యంలో ఉంటుంది, సంఘమును గూర్చిన భారము చింతయు నాకు కలుగుచూ ఉన్నది. హల్లెలూయా. అంటే అనేక సంఘాలు స్థాపించబడాలి. సంఘాలు దేవుని రూపములోనికి నడిపింపబడాలి. అంటే పెళ్ళికుమార్తె సంఘంగా సంపూర్ణతలోనికి నడిపింపబడాలి. భారము మాకు కలుగుచూ ఉన్నది. పరిశుద్ధులు సంపూర్ణులకు నిమిత్తం పరిచర్య ఒకటి నియమించబడి ఉంది. ఆ ఉపదేశ క్రమాలలో సంఘాలు కట్టబడాలి. ఒక భారం. హల్లెలూయా. ఎప్పుడు యేసన్న గారు చెప్తుండేవారు, మన హోసన్న మినిస్ట్రీస్ మండలానికి ఒక సంఘం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే సంఘాలు లేకపోలేదు అక్కడ, కానీ ఇంకా నశించిపోయే ఆత్మలు రక్షింపబడాలి అని ఆ భారం, సంఘ భారం, సువార్త భారం. ఇంకొక మాట అంటాడు, ఇదే 11వ అధ్యాయం 9వ వాక్యంలో, నేను ఎవరికి నా భారము మీ మీద మోపను. ఎంత చక్కటి మాట అంటే, దేవునికి స్తోత్రం చెబుదాం హల్లెలూయా. నా భారము ఎవ్వరికి నేను బరువు కాను. ఒక సేవకుడు చెప్తున్నాడు. ప్రియమైన వారులారా, నిజమే, మన అక్కర్లు తీర్చగలిగిన దేవుడు నజరేయుడైన యేసు అన్న మాట మనము జ్ఞాపకం చేసుకొని, మరి ప్రతి విషయంలో ప్రభు మీద ఆధారపడి ప్రభు యొక్క సహాయాన్ని పొందుకుంటూ దేవుని నామాన్ని మహిమకరంగా జీవించగలిగిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం హల్లెలూయా. భారములు, సంఘ భారము, మరి డెవలప్మెంట్ విషయంలో కలగవలసిన భారాల్ని ప్రభువు దగ్గర అడుగుతూ మనము ముందుకు వెళ్ళాలి. సువార్త పనిలో ఉన్న భారాన్ని మనము నడిపించుకోవాలి. దేవునికి స్తోత్రం. చివరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. అది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 3వ వాక్యం. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచు ఉన్నాం. ఈ గుడారములో ఉన్న మనము భారము మోసి మూలుగుచూ ఉన్న, ఇది తీసివేయవలని కాదు కానీ మర్త్యమైనది. ఓకే, నేను మీకు వివరం తెలియచేస్తాను. ఈ గుడారం అంటే ఈ భూమి మీద మనము బ్రతుకున్నంత కాలము భారంగానే మూలుగుతామట. దేవునికి స్తోత్రం. మొదటి వాక్యంలో చూస్తే, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యము నివాసము పరలోకం మందు మనకున్నదని ఎరుగుదుముగాక. ఈ భూమి మీద ఉన్న భారం, మూలిగే భారం మనకు ఉండవచ్చు, కానీ పరలోకములో ఒక పట్టణము మన కొరకు కట్టబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. అక్కడ ఏడుపులు లేవు, ఆకలి దప్పులు లేవు, పండ్లు కొరుకుట లేదు. నిత్యము యుగయుగములు నిత్యము ప్రభువుని స్తుతించుట తప్ప మరొకటి లేదు. అంతవరకు ఈ గుడారములో
ప్రభు పాదాల దగ్గర భారము కలిగి మూలుగుచున్నామంటే ప్రార్థించుచూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారలారా, మన సమస్త అక్కర్లు తీర్చగలిగిన దేవుని కృప, ఆయన రాజ్య పర్యంతము తోడై మనల్ని ఆశీర్వదించి నడిపించునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమాస్వరూపి జీవాధిపతి, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయమును కూడా మీ పరిశుద్ధ నామాన్ని స్తుతించి ఆరాధించి ప్రార్థించి ఘనపరిచే కృపనిచ్చినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. గొప్ప కాపరివైన దేవుడివి నాయన, మీ పనుల భారము నా మీద మోపండి అని నా తండ్రి, మీ ఉద్దేశములు అప్పుడు సఫలమవుతాయని మీరు సెలవిచ్చిన మాటను బట్టి మా పితరులు ప్రయాసపడిన విధానములు, భారము మోయపడుతున్న పరిస్థితులని మీరు మాకు వివరంగా తెలియచేస్తూ వచ్చినందుకై స్తోత్రము నాయన. అన్యజనులు అంటున్నారు ప్రభువా, యెహోవా మీద, మీ దేవుడి మీద మీరు భారం మోపండి, ఆయన మీకు సహాయం చేస్తాడో లేదో చూద్దాం. తప్పక మా దేవుడు మాకు సహాయము చేయగలిగిన వాడని కీర్తనకారుడైన దావీదు ద్వారా మీరు సెలవిచ్చిన మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము నాయన. నా తండ్రి, ఒక గొప్ప సేవకుడైనను మోయలేని భారముని ప్రభువా తేలికగా సులువుగా మీరు ఒక గాలి ద్వారా నాయన మీరు సహాయము చేసి ఒక అద్భుతమైన కార్యముని కన్నుల ఎదుట మీరు కనపరిచినందుకై మీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాము నాయన. నా తండ్రి, మా యొక్క అవసరతల విషయమై మేము భరించలేము అన్న మాట మా బ్రతుకులు కొట్టివేసినందుకై మీకు స్తోత్రము నాయన. అది ఎంతటి కార్యమైనా మా జీవితాల్లో మీరు జరిగించుటకు నమ్మదగిన దేవుడు అయినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము, స్తుతిస్తూ ఉన్నాము, స్తుతిస్తూ ఉన్నాము, స్తుతిస్తూ ఉన్నాము నాయన. నా తండ్రి, మా భారము మీరు ఎరిగిన దేవుడివి నాయన. అయినను అన్నటువంటి ఒక మాట మీరు సెలవిస్తున్నారు తండ్రి. ప్రేమలో తగ్గిపోక నా తండ్రి, సువార్త భారముని కలిగి, సంఘ భారముని కలిగి ప్రభువా మీ నామానికి మహిమకరంగా నడిపింపబడే ధన్యతను అనుగ్రహించి సహాయము చేయండి. ఈ గుడారములో ఉన్నంత వరకు నాయన ప్రార్థన యందు మా భారములన్నీ మీ ఎదుట కనపరుస్తూ మీ రాజ్యానికి సిద్ధపరచబడేటట్లుగా మీ కృపా సహాయాన్ని కలగ చేయమని ఈ యొక్క స్తుతి అర్పణ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డల విషయంలో ప్రతి భారము యేసు నామములు విడుదల కలిగేటట్లుగా కృప కనికరములు దయచేసి నీ బిడ్డలను ఆశీర్వదించమని, కార్యక్రమాన్ని నాతో కలిసి పనిచేస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించమని, ఈ పరిచర్య భారమును బట్టి మీ చేతులకు సమర్పిస్తూ మీ ఘనమైన హస్తాల జ్ఞాపకం చేసుకోమని యేసు నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సన్నిధి, ఆయన సన్నిధానానికి చేరిన ప్రతి బిడ్డకిని, కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలకిని, సకల పరిశుద్ధులకి సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభువు నామమున మీ అందరికీ ప్రేమ వందనాలు. ప్రార్థన చేసి ప్రోత్సహిస్తూ ఉన్నందుకై ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. రేపటి దినాన మళ్ళా స్తుతి అర్పణ కార్యక్రమం ఉదయం 8 గంటలకు కలుద్దాం. ప్రైజ్ ది లార్డ్.